సో ఐ విల్ ఆస్క్ యూ వన్ స్ట్రైట్ క్వశ్చన్. అడగండి. ఇంత ట్రావెల్ అయ్యారు కదా, ఈ ట్రావెలింగ్లో సంథింగ్ ఇష్యూస్ అనేది ఉంటాయి, కాస్టింగ్ కౌచ్, అవునవునవును. ఎప్పుడు ఇలాంటివి ఫేస్ చేశారా? యా అయ్యాను. అంటే ఇన్ వాట్ వే అంటే లైక్ నేను ఇలా షార్ట్ ఫిల్మ్స్ ఇవి అవి చేస్తున్నా అన్నప్పుడు ఫేస్బుక్లో 2013లో నాకు దేర్ వర్ సమ్ పీపుల్ హూ ఆస్క్డ్ మీ ఇలా కమిట్మెంట్. అప్పుడు నాకు వాట్ యూ మీన్ బై కమిట్మెంట్ అంటే ఇట్లా వాట్ ఎవర్ అని చెప్తే నేను బండబూతులు తిట్టి స్క్రీన్ షాట్స్ తీసి ఆ మనిషి పబ్లిక్ ఆ ప్రొఫైల్కి వెళ్ళిపోయి స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. పెట్టిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక అతను అలానే అన్నాడు, అరే నువ్వు నా ప్రొఫైల్ చూసి కాదురా పంపించాల్సింది, వాడిది స్క్రీన్ షాట్ తీసి వాడిది ఫోటోలన్నీ పెట్టాడు. మధ్యలో ఏమైందంటే దిస్ ఈజ్ నాట్ అ గై ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ర్యాండమ్ అబ్బాయి ఈ వాజ్ లైక్ డూ యూ వాంట్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ చాట్ అన్నట్టు అన్నాడు. తమ్ముడు నీ ఆఫర్ ఫేస్బుక్లో పెడతా, ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉన్నారో పెడతానంటే ఒక్క వదిలే అంటే వదిలేస్తా తమ్ముడు, వదిలేస్తా, నీకేమైనా ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీస్ వస్తాయేమో అని. అంటే నేను ఫర్గివ్ చేస్తాను. కానీ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీయే కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీ కాని వాళ్ళు కూడా ఇన్ జనరల్ దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ లైక్ దట్. ఏమవుతుందంటే సో అలా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. బట్ సోఫార్ నేను వర్క్ చేసిన జనాలు ఎవరైతే ఉన్నారో దెవ్ బిన్ అందరు కొత్త వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఏంటంటే సినిమా మనం రిలీజ్ చేసుకోవాలి ఆ దీనిలో ఉంటారు కాబట్టి దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అయితే ఎవరు చెయ్యరు, దట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఆర్ వాట్ ఎవర్. బట్ డెఫినెట్లీ కొన్ని వైబ్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది నా ఏం ప్యాకప్ అనగానే కార్ వేసుకొని బాగో ఎందుకు ఉంటారు. ఐ థింక్ మీకు యాజ్ అ గర్ల్ ఇన్స్టింగ్స్ పవర్ఫుల్ ఉంటాయి, చూస్తే తెలిసిపోతుండే. ఐఎమ్ లైక్ ఓకే అంతే. సో దట్ వే ఐ హ్యాడ్ అంటే ఇనీషియల్లీ ఈ ఏమంటారు యాడ్స్కి కూడా కొన్ని యాడ్స్కి దేవర్ ఆస్కింగ్ నేను యాక్చువల్లీ ఈ స్క్రీన్ షాట్ పెట్టే ముందు ఆల్మోస్ట్ ఒక 10-20 మందిని డిఫరెంట్ వేస్లో బండబూతులు తిట్టి వదిలేసి ఉంటాను. చాలామంది ఏమంటారంటే నువ్వు ఒక లైఫ్ అలా ఎలా సరే ఒకడికి బుద్ధి లేదు నువ్వు అలా ఎలా చేస్తావంటే దిస్ ఇస్ సంథింగ్ ఐ రియలీ నేను ఇంత ముందు ఏ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పలేదు. దానికి ముందు చాలామంది ఇలా పిచ్చిగా మాట్లాడుతుంటే నాకు ఫస్ట్ ఏంటంటే ఫర్ మీ ఇట్ వాజ్ అ కల్చర్ షాక్. ఎందుకంటే ఐ డోంట్ కమ్ ఫ్రమ్ అ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్, ఇట్లా కూడా మాట్లాడతారా అని చెప్పి. నేను తెలిసిన తర్వాత ఏంటి అంటే నాకు కోపం వచ్చి నేను బండబుల్లు తిట్టేదాన్ని, తిట్టి పెట్టేసేదాన్ని. ఎన్ని పెడతాం 1, 2, 3 ప్రతి ఒక్కడు అలానే ఉండి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా దే ఇట్ గోస్ టు దట్ పాయింట్ వేర్ దేర్ లైక్ యూ హ్యావ్ టు మీకు ఎక్కువ పే చేస్తాం కానీ కొంచెం యూ హ్యావ్ టు బీ లిటిల్ కంఫర్టబుల్. అంటే వాట్ యూ మీన్ బై కంఫర్టబుల్ డూడ్? వాట్ కంఫర్టబుల్? వచ్చామా మేకప్ వేసుకున్నామా షూట్ చేసామా వెళ్తామా, వాట్ కంఫర్టబుల్? అంటే ఇంకా వాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్ అన్నప్పుడు మంచిగా ఇట్లా మడతేసి చెప్తారు, అదే పర్సన్ అన్నప్పుడు డైరెక్ట్ అంటే దట్ ఈస్ డిస్గస్టింగ్. ట్రస్ట్ మీ, ఇట్ హ్యాపెండ్. సో మెనీ పీపుల్ వర్ ఆస్కింగ్ ఇన్ సో అండ్ నాట్ జస్ట్ ఫ్రమ్ దిస్ రీజన్, డిఫరెంట్ రీజన్స్. సో నేను బాబోయ్ ఏంటిది అని చెప్పి ఇంకా లాస్ట్కి ఇంకా నాకు అప్పుడు యాక్సిడెంట్ అయిన టైంకి ఒకడు ఇట్లా అడిగాడు. నాకు ఇంకా ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది కూడా 3 అబ్బాయిలు నన్ను కావాలని ఇట్లా కట్ చేసి వెళ్తే అప్పుడు ఐ వాజ్ గోయింగ్ ఆన్ అ 2-wheeler పడ్డాను. ఆల్రెడీ కాలుంది, నాకు ఆల్రెడీ కాలున్నప్పుడు ఇంకా పుండు మీద ఉప్పు కారం చల్లితే నేను ఇంకా దాన్ని ప్రాపర్ కర్రీ చేసి పెట్టాను అనమాట అందరికి. ఇంకా ఐ కుడెంట్ టేక్ ఇట్ ఎనీమోర్ అండ్ ఐ ఫెల్ట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు బి వెరీ వోకల్ అబౌట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ థింక్ థింగ్స్ లైక్ దిస్ హ్యాపెన్. ఎందుకు ఇఫ్ పీపుల్ సే దట్ డజంట్ ఎగ్జిస్ట్ అని దట్స్ బుల్షిట్. బట్ హౌ డూ యూ డీల్ విత్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. వోకల్గా ఉండాలి. You have to be very vocal and if somebody is talking like that you should go complain to ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా they have kept some rules. వాళ్ళకైనా చేయండి లేకపోతే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కైనా వెళ్ళి డైరెక్ట్ లీగల్ యాక్షన్. ఇంకా ముందు వెనక ఆలోచించి ఏం చేస్తే నాకు సినిమాలు వస్తాయా రావా నాకు ఇంత ఓపిక లేదు. సో నోబడీ టాక్స్ టు మీ దట్ వే ఎనీమోర్. అంటే మన బట్టి కూడా ఉంటుంది. అంటే వన్స్ యు ఆర్ లౌడ్, వన్స్ యూ స్పీక్ లైక్ దిస్ ఎందుకు అని ఇంకా అట్లండి ఏ న్యూసెన్స్ వచ్చిందా చేసిందా వెళ్ళిపోయాను. అంటే ఇది కాస్టింగ్ కోచ్ అనేది ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉంటుంది కానీ పర్టికులర్లీ సినిమా ఫీల్డ్ మీద ఎక్కువ ఉంటుంది. దట్స్ బికాజ్ సినిమాకు ఒక క్రేజ్ ఉంది కదండి. ఇప్పుడు మనము లైక్ సినిమా అంటే మనము ఎవ్రీ ఫ్రైడే ఎగ్జైట్ అవ్వి వీ వాంట్ టు గో వాచ్ ఇట్ ఇన్ అ థియేటర్. సో ఆ క్రేజ్ ఉంటుంది కాబట్టి సినిమా అన్న క్రేజ్ ఉంటుంది, యాక్టర్స్ అన్న క్రేజ్ ఉంటుంది, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ అన్న క్రేజ్ ఉంటుంది. సో సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ అట్రాక్టివ్ బై నేచర్ కాబట్టి డిఫరెంట్ పీపుల్ మైట్ థింక్ ఇన్ డిఫరెంట్ వేస్. సో ఏమవుతుందంటే ఫిల్మ్ పీపుల్ వాళ్ళు ఎక్కువ లైమ్ లైట్లో ఉంటారు కదా. వేరే వాళ్ళు ఏంటి ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు లైమ్ లైట్లో ఉండరు. మేబీ అక్కడ కూడా ఇఫ్ యూ పుట్ CCTV కెమెరాస్ చాలా వస్తాయి స్టోరీస్. ఐఎమ్ జస్ట్ సేయింగ్. అంటే ఇది ఆగుద్దంటారా? అంటే ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంటుంది ఇది. కాకపోతే
ఈ కొంతకాలంగా చూసుకుంటే కొంచెం అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. అంటే ఐ థింక్ ఆగడం ఆగకపోవడం అనేది ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ జరుగుతూ ఉంటాయంట. అంటే అంతే కదా, ఇప్పుడు ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ లుకింగ్ అట్రాక్టివ్ అండ్ ఐఎమ్ అ మ్యాన్, ఐఎమ్ లుకింగ్ అట్ హర్, ఐ డోంట్ నో హౌ ఐ విల్ లుక్, నేను ఐఎమ్ అ విమెన్, ఐ కాంట్ టాక్ లైక్ అ మ్యాన్. సో ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ సంథింగ్ అన్నప్పుడు హౌ ఆర్ యూ రెస్పాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో హౌ ఆర్ యూ రెస్పాండింగ్, యూఆర్ లైక్ ఏందన్నా ఏంది, వచ్చామా పని చేసుకున్నామా వెళ్ళామా. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ దట్ క్లారిటీ దెన్ దట్ విల్ బీ గుడ్. సో ఇప్పుడు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు బిగ్ ఫిల్మ్స్ ఏవైతే ఉంటాయో ఆ బిగ్ ఫిల్మ్స్లో ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళ ఒక యాక్ట్రెస్ని అంటిల్ అండ్ అన్లెస్ షీ ఈస్ టాలెంటెడ్, వై విల్ దే టేక్ హర్? యాజ్ సింపుల్ యాజ్ దట్. షీ షుడ్ హ్యావ్ అ ప్రిటీ ఫేస్, షీ షుడ్ బీ అ గుడ్ యాక్ట్రెస్, షీ షుడ్ మెయింటైన్ హర్ సెల్ఫ్ వెల్. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ అనేవాళ్ళు 100 కోట్లు జస్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దట్ ఎవరు ఇన్వెస్ట్ చేస్తారండి? అలా అవుతున్నాయంటే ఫిల్మ్స్ అవి కరెక్ట్ ఫిల్మ్స్ కావు. ఇప్పుడు జెన్యూన్గా పెద్దవి ఏవైతే ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతున్నాయో, ద రీజన్ వై దే టేక్ అ సర్టన్ యాక్ట్రెస్ షీ హ్యాస్ అ సర్టన్ మార్కెట్ వాల్యూ. ఆ బేసిస్ మీద తీసుకుంటారు. కానీ ఈ బేసిస్ మీద తీసుకొని సినిమా హిట్ అవుతుందంటే దానికంటే బుల్షిట్ ఇంకోటి ఉండదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ కూడా, మేము మొన్న సంజీవ్ని సినిమాకి కూడా రాజమౌళి గారు ట్వీట్ చేశారు మా సినిమా గురించి. జెన్యూన్గా టాలెంట్ ఉంటే ఎంకరేజ్ ఇప్పుడు చేస్తున్నారు, ఇప్పుడే కాదు ఎప్పుడు చేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అంత మాట్లాడతారు కదా. ఇఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సచ్ అ బ్యాడ్ ప్లేస్, వై డూ యూ స్టిల్ వాంట్ టు బీ అన్ యాక్టర్? సో ఎనీ ప్లేస్, ఇట్స్ నాట్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్స్ అబౌట్ అన్ ఇండివిజువల్. ఇది ఆగుతుందా ఆగదా అంటే, ఇప్పుడు పొల్యూషన్ ఆగుతుందా, కరప్షన్ ఆగుతుందా, ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ, హౌ యూ డీల్ విత్ ఇట్. మహాత్మా గాంధీ చెప్పినట్టు, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ. సో మీకు అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ లౌడ్ అండ్ క్లియర్ టు పీపుల్, ఐఎమ్ హియర్ టు వర్క్, నాట్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్. గెట్ దట్ క్లియర్. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు పెద్ద ఫిల్మ్స్లో కూడా ఏంటి అంటే, వెన్ దే టేక్ అ క్యారెక్టర్ ఆడిషన్ చేస్తారు, దెర్ ఇస్ అ ప్రాసెస్. ఇప్పుడు నేను చాలా ప్రాజెక్ట్స్లో రిజెక్ట్ అయ్యాను. ఎందుకు రిజెక్ట్ అయ్యాను అంటే, ఆబ్వియస్లీ నువ్వు ఇప్పుడు ఇంత ఉండి వెళ్ళిపోయి, ఇఫ్ యూ వాంట్ టు బీ యాజ్ అ మెయిన్ లీడ్, ఐమ్ జస్ట్ సేయింగ్, అంటే ఇంత ఉన్న అమ్మాయిలకు సినిమా లేదా, ఫ్యూచర్ లేదా అంటే, ఒక విజువలైజేషన్తో ఒక క్యారెక్టర్ అనుకుంటారు డైరెక్టర్. సో ఆ క్యారెక్టర్ లాగా నేను కనిపించాలి, అప్పుడు ఇస్తారు ఆపర్చునిటీ. మేబీ ఇఫ్ ఇట్స్ అబౌట్ అ గర్ల్ హూస్ లైక్ దిస్, దెన్ దే విల్ పిక్ మీ. సో ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ ఏమంటారు, లైక్ ఆ ప్రాపర్ స్టోరీ, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దట్. ఆగుతుందా ఆగదా అంటే డిపెండ్స్ ఆన్ యూ, how you deal with it, how you are. So make, if you have a problem, you be loud. I've always been loud and clear. So there were some projects అంటే ఇలానే యాడ్స్ వాటెవర్. ఫిల్మ్స్ అయితే ఇప్పటి వరకు నేను వాటెవర్ ఫిల్మ్స్ ఐ వర్క్ డన్ ఆడిషన్ వెళ్ళి తీసుకొని ఇవ్వడం తప్పితే ఈ పిలిచి ఏం లేవు. ఐమ్ జస్ట్ సేయింగ్. సందన్, ఈ మధ్య బాయ్స్ కూడా కాస్టింగ్ కోచ్ అనేది మొదలైపోయింది. లేడీ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉంటారో జస్ట్ ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ లేడీస్ కూడా ఇలా జరుగుతూ ఉన్నాయి. యా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఎలా వెళ్ళిపోతుంది సొసైటీ? ఐ థింక్ వాట్ ఐ ఫీల్ ఇస్ అగైన్ ఇండివిజువల్ బేసిస్. రైట్, అంతే కదా. ఇప్పుడు రైట్ రాంగ్ అనేది మనకి ఒకటి లైన్ ఉండాలి మైండ్లో. మనకి చిన్నప్పటి నుండి పేరెంట్స్ నేర్పిస్తారు ఏంటి అంటే, ఒక వర్క్ అనేది మనం చేసేటప్పుడు ఇట్ హ్యాస్ టు బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ అవర్ టాలెంట్ అండ్ నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. ఆ క్లారిటీ మనకు ఉండాలి. మనకున్నప్పుడు ఏంటంటే, ఆ క్లారిటీ లేని వాళ్ళు పరిచయం అయినప్పుడు ఏంటంటే చెప్పాలి. అది చెప్పకుండా చేస్తున్నామంటే మరి ఐ డోంట్ నో వాట్ టు స్పీక్. బట్ ఐ డోంట్ నో, ఎందుకంటే ఎవరు కూడా కత్తి పెట్టి మీరు ఇలా చేయండి లేకపోతే ఇవ్వము అని అయితే అడగట్లేదు. If something like that is happening, then 2 hands untene kada. So we can't blame this. We should blame this also. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media.